సరే ఇప్పుడున్న హీరోయిన్స్ లో భాగ్యశ్రీ బోస్ అని కొత్తగా హీరోయిన్ వచ్చారు కదా! హ్మ్. తను చాలా కమర్షియల్ అని బయట టాక్ నడుస్తుంది. అంటే ఈ హి సినిమాలు తీసిన ఈ హీరోయిన్ చాలా ఏ సినిమాలు చేసినా యావరేజ్, అంటే పెద్ద హిట్ అయితే అందుకోలేదు. కానీ ఈ హీరోయిన్‌కి ఛాన్సెస్ ఎక్కువొస్తాయి అని గూడా వార్తలొస్తున్నాయి. ఎందుకంటారు? అంటే హిట్ గాకపోయినా సినిమా తీస్తాను అననే వార్తలొస్తున్నాయి. హిట్ కాకపోయినా ఉంది. ఒక యావరేజ్ అబోవ్ యావరేజ్ హ్మ్. అయిన సినిమాలే గదా! తను హ్మ్. యాక్ట్ చేసిన సినిమా. 'రవితేజ' ఓ సినిమా చేసిందా? 'రవితేజ' 'మిస్టర్ బచ్చన్.' అది ఒక యావరేజ్ అబోవ్ యావరేజ్ అయ్యుంటది. అంత బావుందనే గాని కొంచెం హ్మ్. తక్కువలో వస్తది. హ్మ్. ఒక నాణ్యమైన హీరోయిన్ కింద లెక్క. మరీ ఎక్కువ ఇప్పుడు హ్మ్. 'రష్మిక' సినిమాకి పెంచేసుకుంటుందట. హ్మ్. ఆ అమ్మాయికి రెప్లిక్ ఇప్పుడు యాక్చువల్‌గా మన కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌కి వాల్యూ ఉండదు. హ్మ్. కానీ అందమైన అమ్మాయి కావాలి. సొగసులు బాగుండాలి. బాగా చూపించాలి. ఎక్స్‌పోజ్ చేస్తేనే. ఆ! ఇవన్నీ ఉండాలి. బాగా యాక్ట్ చేయగలగాలి. తక్కువలో రావాలి. ఒక రూ. 1,00,00,000 రావాలి. ఇటువంటోళ్ళు వస్తారు. ఈ అమ్మాయికి 2 నిజమైన హిట్లు పడినాయనుకో ఇంకొక రేష్మిక అయిపోతుంది. ఓకే. మంచి దీపం ఉండగానే ఇల్లు సర్దేసుకుంటది. ఎళ్ళిపోద్ది. ఫ్లైట్ ఎక్కేత్తది. బెంగుళూరు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోతది. పోతదా? అయినా కూడా మనోళ్ళు ఎనకాల ఎళ్ళిపోతారు. ఎనకాల ఫ్లైట్‌లోని. ఆ! అంచేత అది సినిమా ఫీల్డ్ యొక్క లక్షణం. ఇప్పుడెందుకు ఇస్తారంటే ఆ అమ్మాయి నిజంగా బావుంది. ఇంకోటేదో 'రామ్‌తో' ఇంకో సినిమా ఏదో వస్తుంది. అందులోని ఈ హ్మ్. అమ్మాయి అనుకుంట కదా! అవును సార్. నువ్వుంటే నాకేదో ఏదో పాటేదో వస్తుంది. హ్మ్. 'నువ్వుంటే చాలు' అనేదో పాట ఈళ్ళది ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంది సోషల్ మీడియాలో. అందులో ఇంకా హ్మ్. అందంగా ఉంది. చాలా బావుంది. బావుంది తప్పులేదు. అందమైన అమ్మాయిలకి ఇవ్వకపోతే అలాగే వచ్చి పాపం కొంచెం దెబ్బతిన్న అమ్మాయి ఏ హెగ్డే అది 'పూజా హెగ్డే.' 'పూజ హెగ్డే.' తనే అందంగా ఉంటది చక్కగా. ఆ! బట్ చాలా సినిమాలు చేసేసింది. హ్మ్. అయినా కూడా ఈ 'శ్రీలీల' అనే అమ్మాయి కొంచెం గ్లిటరింగ్‌గా కొంచెం చిన్న అమ్మాయి కదా! ఆ అమ్మాయి కంటేనే. ఆ అమ్మాయి వచ్చి డామినేట్ చేసింది. ఓకే. అది ఎంతో కాలం ఉండదు. ఈలోగా సంపాదించేసుకుంటది. పాటకి 2,00,00,000 అలాగ ఇస్తే సంపాదించుకోక ఏం చేస్తది? ఆ అమ్మాయికి కూడా ఒక హిట్ చూపించండి. ఆ అమ్మాయి హీరోయిన్‌గా యాక్ట్ చేసిన సినిమా. ఒక్కటి లేదు. ఆ హ్మ్. అందం, ఆ యంగ్ ఇది రావటంతోటి ఇక హ్మ్, ఆ అమ్మాయి రేటింగ్‌లో బాగా ఎక్కువైపోవడంతోటి ఆ అమ్మాయి బాగా యాక్ట్ చేస్తుంది. అది మెయిన్ క్యారెక్టర్ గాని, మనది ఐటెమ్ సాంగ్ గాని 2 పూట ఎడాపెడా సంపాదించుకున్న అమ్మాయి శ్రీలీల. ఈలోగా ఏదో ఒక సినిమా హిట్ అవుతుంది. చాలా ప్రిటీ గర్ల్ అమ్మాయి. వెరీ వెరీ ప్రిటీ. మంచి స్మైలు. అదే విధంగా ఈ అమ్మాయి ఒక 'రష్మిక'కి దగ్గరలో ఉన్నట్టుగా అనిపించింది యాక్చువల్‌గా ఈ అమ్మాయి. హ్మ్. షీ ఈస్ ఆల్సో వెరీ ప్రిటీ. బావుంది యాక్చువల్‌గాను. అది బావుంది. 'రామ్‌తో' వస్తున్నట్టు ఆ సినిమా కూడా హ్మ్. అందులోను వాళ్ళిద్దరికి ఏజ్ కూడా కరెక్ట్‌గా అబ్బాయి కుర్రోడు కాబట్టి కరెక్ట్‌గా ఉందది యాక్చువల్‌గాను. ఆ అనిరుద్ తోటి కలిసి పాడటం ఆ పాట కూడా రీల్స్‌లో పెట్టారు. నిజంగానే ఆడు పైకొచ్చేసాడు. ఇంకా అంత గొప్ప సంగీతం ఇంకా ఏమి ఇవ్వలేదు గానీ, హృదయానికి అతుక్కుపోయి మంచి పాట ఒకటి ఇవ్వలేదు. ఇంకా దేవిశ్రీకి చాలా ఉన్నాయి. హ్మ్. దేవిశ్రీ ప్రసాద్‌కి మంచి మంచి కమర్షియల్ సినిమాల్లో కూడా పాట బావుంటది. ఓకేనా? సో, అదైతే ఒక పాట అది రచన అంతా కూడా కొంచెం రగ్బీగా ఉంటది. హ్మ్. ఆ టైంకి, ఈ టైంకి, ఆ టైంకి ఏదో ఉంటది ఉంటది కదా! 'రష్మిక'కిని, 'బన్నీకి' ఒక సాంగ్ ఉంటది. అది హ్మ్. కూడా మెలోడియస్‌గా ఉంటది నాకు. హ్మ్. మెలోడీ మిస్ అవ్వకుండా కొంచెం 'ఇళయరాజాని' అలా ఫాలో అవుతూ టపాంగుత్తు అంటారు. టపాంగుత్తు అంటే ఈ టైప్ ఆఫ్ హ్మ్. డాట్ సాంగ్‌లనమాట తమిళ్‌లో. అది చేయగల సత్తా అతనికుంది. ఎవరు హ్మ్. అతను మంచి మ్యూజిక్ డైరెక్టర్ కింద లెక్క. ఎవరు ఓకే. 'అనిరుద్‌కి ఆపద్ధర్మంగా' వచ్చింది. రజనీకాంత్ 'బంధువు' ఇదే టైంలో అక్కడ సినిమాలు ఫ్లాపు. తెలుగు సినిమాలే బాగున్నాయి. మొత్తం పాన్ ఇండియా లెవెల్‌లో. సరిగ్గా ఈ హ్మ్. టైంలో అతను క్రేజ్‌గా అయిపోయాడనమాట. ఇప్పుడు హ్మ్. అనిరుద్ మ్యూజిక్ అనే లెవెల్‌కెళ్ళిపోయాడు. అనిరుద్ మ్యూజిక్ అనే లెవెల్ అంత గొప్ప సాంగ్‌లేం చేయలేదతను. ఇంక చెయ్యాలి. ఒకటైనా పాడుకుంటా ఉండాలి ఆ పాట. ఇందాక చెప్పాను నేను. పాడుకునే పాటలు ఎవడు చేశాడు? 'వందింతేలయ్యేనా' హ్మ్. ఆడెవడో బండోడు. హ్మ్. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఎవడది? తమన్. తమన్. అతను అతను కూడా కాపీ కొట్టే మంచి మెలోడీ పట్టుకుంటాడు. హ్మ్. ఇంకా అటువంటివి రాలేదు ఇతనికి. క్రేజ్ ఒక సినిమా హిట్ అయిపోతే ఇంకా రావనవసరం లేదు. 'లోకేష్ కనకరాజు' సినిమాలు కూడా చేసేసినట్టున్నాడు మనోడు ఇతను. 'కమల్ హాసన్' హ్మ్. లాంటి జీనియసోడి సినిమాలే చేసేసాడు. ఇంకా దానికి దేనితో నవ్వుకోవాలో కూడా తెలీదు మనం. 'కమల్ హాసన్' కరెక్ట్‌గా యాప్ట్ ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు కూడా ఇళయరాజే. నాట్ ఈవెన్ హ్మ్. 'రెహమాన్.' ఓకే. 'రెహమాన్' లెవెల్‌కి. 'అనిరుద్‌కి' అంత లేదు ఇంకా సీను. అయినా కూడా మనోళ్ళు పెద్ద పెద్ద కదా! నేను మీ వాడిని చేసుకున్నారు మమ్మల్ని అని ఏదో మాట్లాడుతున్నాడు మొన్న సభలో. హ్మ్. నేను మీ వాడిని అయిపోయాను. మీరు నా వాళ్ళు అయిపోయారని వచ్చారని తెలుగులో మాట్లాడుతున్నాడు యాక్చువల్‌గా. బట్ స్టిల్ హి హాస్ టు గ్రో. రీ రికార్డింగ్ చేయాలి. ఇంక అంత బాగా చేయట్లేదు అతను యాక్చువల్‌గా. చేయాలి. ప్రోగ్రామింగ్ చేసేసి చేసేయడం కాదు. మాన్యుయల్‌గా చేయాలి ఆర్కెస్ట్రేషన్.
సింఫనీ లాగా అలాగ అంత లేదు ఇంకా సీన్. డబ్బులు ఉన్నాయి అది యాక్చువల్గాను. అతను కూడా మన తెలుగు వాళ్ళని అక్కడ మ్యూజిషియన్స్ని కొంచెం సరిగ్గా ట్రీట్ చేయట్లేదని విన్నాను. అది ఉంటే ఆడే పోతాడు, తప్పది. తెలుగే నీకు ఫుడ్ పెడతాడు రేపటి నుంచి. తమిళ్లో నీకు ఏమన్నా ఆ సినిమాలో ఆడలేదు కదా. అంటే మిస్టర్ అనిరుద్, యూ మస్ట్ బిహేవ్ వెల్, ట్రీట్ ఆల్ మ్యూజిషియన్స్, వెదర్ ఈజ్ తెలుగు, మలయాళీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కన్నడ. తర్వాత నువ్వు ఇంకా మెలోడీస్ చేయాలి, మోడర్న్ మెలోడీసే. మెలోడీ ఇంకా ఏది ఓ పాట చెప్పను ఎవరన్నా అక్కడ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళని అనిరుద్ధ్ పాట ఒకటి పాడుకునేటి ఒకటి చెప్పండి, ఒక్క పాట చెప్పండి చాలు, కనపడదు మీకు. ఆడవాడు బండోడు ఎవడాడు, తమన్ పాటలు ఉంటాయి, దేవిశ్రీ పాటలు చాలా ఉంటాయి. ఉంటాయా? అలా పాడుకోవాలి. దేవిశ్రీ తక్కువ సినిమా ఇచ్చేసాడా, అది ఇరగదీసేసాడు. పుష్ప 1, పుష్ప 2 ఇవన్నీ. అందులోనే మెలోడీ మిస్ అవ్వడు అతను. నేను ఊరికే నన్ను ఎవరు ఫేవర్ ఏం కాదు. దేవిశ్రీ నా ఫ్రెండ్ కొడుకు, సత్యమూర్తి కొడుకు. ఇతను అనిరుద్ధ్ కూడా నాకు కావాల్సిన మా అబ్బాయి సీనియర్ స్కూల్లోను. కుర్రోడే అన్నీ బాగానే ఉంటుంది, బట్ ఇంకా మెలోడీస్ చేయాలి. అక్కడ మ్యూజిషియన్స్ని కొంచెం సరిగ్గా ట్రీట్ చేయలేదని ఒక అథెంటిక్గా విన్నాను నేను. అది వాడు ఒకవేళ తెలుగు కీబోర్డ్ ప్లేయర్ అయ్యి ఉండి, ఒక కీబోర్డ్ ప్లేయర్ నాకు చెప్పాడు యాక్చువల్గా, అడ్జస్ట్ అయిపోయని చెప్పాడు. వాళ్ళకి తెలుగు రాదేమో బహుశా, నువ్వు మాట్లాడేది వాళ్ళకి అర్థం, వాళ్ళు మాట్లాడి నీకు అర్థం అన్నాను. కానీ బట్ యూ మస్ట్ ట్రీట్ వెల్. నువ్వు మ్యూజిషియన్స్ సరిగ్గా ట్రీట్ చేయలేదుకో, ఇళయరాజా లాంటి దేకేసాడు తర్వాత. అంత పెద్ద ఏలిన ఇళయరాజే మ్యూజిషియన్స్ లేకపోతే ఏం చేయలేడు. ఇప్పుడు ఎవరు లేరు, అందరూ సగం చచ్చిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పోయారు. విజయ్ మాన్యుల్ అని, పురుషోత్తం అని, చంద్రశేఖర్, ఆల్ వెరీ సీనియర్స్ ఆఫ్ ఇళయరాజా అందరూ పోయారు. ఆ సినిమాలకు పనిచేసిన వాళ్ళు, ఎప్పటి నుంచో పనిచేస్తున్నవాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అంతే, కార్తీక్ రాజు ఉన్నాడు. ఇంకా ఎవరన్నా మిగిలితే ఎవరు లేక వేరే కంట్రీ వెళ్తున్నాడు. వైలెన్స్, స్ట్రింగ్స్ సెక్షన్ అంటారు, వీటిలన్నిటికీ వేరే వెళ్ళాలంటే వాళ్ళు డబ్బు ఖర్చు అయిపోతుంది. ఇళయరాజు ఎక్కడ వెళ్ళకుండా ఇలా ఒక అరగంటలో పాట రాసేయగలడు. అక్కడ కానీ అందరూ ఉంటే పాట తయారైపోతుంది. అంత గొప్ప జీనియస్. అతను కూడా వేరే కంట్రీకి వెళ్ళవలసి వస్తుంది. వీడు ఇంకా కుర్రాడు కాబట్టి అనిరుద్ధ్ అన్నవాడు అంతే. అతను మామూలుగా కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ సంగీతంగా నువ్వు గెలుస్తున్నాడు. అలా గెలిచిపోయాడు, అందరూ అతను పెట్టేసుకుంటారు కదా తెలుగులోను. మనవాడు వేల వెర్రిని. మేము ఇళయరాజుతో పెట్టే టైంకి ఇళయరాజా దొరక్క ఆయనతోటి మహాడలేం బాబు అని తప్పుకునేవారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు, కేఎస్ రామారావు, క్రియేటివ్ కమర్షియల్స్ అని, రాక్షసుడు అని తీశాడు కదా, అభిలాష ఆయన. తర్వాత రామానాయుడు గారు అప్పుడప్పుడు ట్రై చేసి కూడా ఒక్క సినిమా ఇచ్చాడు. ఇతని దానికి వెళ్ళి తిరగటానికి ఎంట్రుకలు నెరిసిపోతాయి. ఇళయరాజు మేము అలా అంటుపట్టు కూర్చునే వాళ్ళం. నువ్వు ఎప్పుడు టైటిల్ అంటే అప్పుడే సినిమా అనివ్వండి నేను. అర్థమైందా? ఆ విధంగా ఎక్కువ సినిమాలు చేయగలిగాను. కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఎందుకొచ్చి కూడా టాప్ ఎప్పుడో ఇస్తాడు డేట్లు, ఎప్పుడో చేస్తా, అలా ఉండేది ఆ రోజుల్లో. అర్థమైంది అప్పుడు. సో ఆ విధంగా అతనికి కూడా క్షవరం అయిన తర్వాత ఒక 1500 సినిమాల తర్వాత అర్థమైంది. ఎవడైనా డౌన్ఫాల్ అయిన తర్వాత అర్థం చేసుకుంటాడు. వీడు ఇంకా కుర్రోడే కదా అనిరుద్ధ్ అన్నవాడు, కుర్రోడే బాగా చేస్తాడని ఇంకా బాగా చేయాలి. ఇది ఒకటి పెద్ద మ్యూజిక్ ఏం కాదు. ఆడు ఎవడో రాశాడు ఒక రివ్యూలో, చెప్తే బదనామైపోతున్నాడు. దేవరాలో వదిలేసిన మ్యూజిక్, ఆడు ఇప్పుడు చేసిన 4-5 సినిమాలు ఉంటాయి, అన్నింటిలో వదిలేసిన మ్యూజిక్ ఎందుకు కొట్టాడు. ఆడికి తెలిసి ఇటు వదిలేశాడని. ఆడు రైట్ వాళ్ళు రాశాడు. ఆడు గంటలో 10,000 మంది చూసాడు అది. అదేందా మన 2 రోజులు చూసేది ఒక గంటలో చూసాడు. మరి ఆడిది చూస్తాను నేను, ఎందుకంటే ఆడు చెప్తూ జనాలకు ఇష్టమవుతారు కదా, 10,000 మంది చూస్తారు. ఆ 10,000 ఆడు చెప్తున్నాడు ఆ మ్యూజిక్ కూడా పెద్ద గొప్పగా లేదని. వీడికి ఎలా గొప్పగా ఉందని వేసుకుంటాడు అనిరుద్ధ్. ఇంకా బాగా చేయాలి. మనవాళ్ళు తెలుగు వాళ్ళు హిట్ అయితే నువ్వు కొంచెం వెళ్ళగలిగితే, డబ్బులు ఇస్తే కొన్ని అమ్మపడ్డానికి నువ్వు రెడీగా అనుకో, మనవాళ్ళు వెళ్ళిపోతారు. మనవాళ్ళు అన్ని విధాల మంచి ఆడియన్స్, తెలుగు మాట్లాడితే చాలాడు. సోనీ టీవీలో ఈ పక్క నుంచి ఆ పక్క బయటేసి గుజరాతీ మాట్లాడినా కూడా చూసేస్తారు. అవసరం అది వెళ్ళి లోపల మళ్ళీ ఈ పక్కన బయటేసుకుంటాం. అదేనా మన తెలుగు వాళ్ళు ఉన్న లక్షణం ఏంటి, తెలుగు మాట్లాడాలి అంతే, కథ అర్థం అవ్వాలి. మంచి ఆడియన్స్, మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్. అంచేత అభివృద్ధికి వస్తాయి 10 సినిమాలు, బట్ స్టిల్ యూ మస్ట్ డూ ఏ బెటర్ మ్యూజిక్. ఇది గొప్ప మ్యూజిక్ ఏం కాదు. ఏదో హృదయంలో సాంగ్ కూడా పెద్ద పట్టుకుంటలేదు, పాడుకోవాలి బయట. నేను ఇందాక చెప్పానా, తమన్ అన్నది నా ఫేస్బుక్లో వీళ్ళిద్దరు ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాడుకుంటాక అంత అందంగా హాయిగా ఉందా. ఆ ఒక్క పాట కట్ చేసిరాడు. అదేందా, అలాగే పాడుకునే పాట ఒకటి ఉండాలి. నువ్వు మోడర్న్ మ్యూజిక్ చెయ్యి, నాన్ మెలోడీ చేసినా కూడా కొంత మెలోడీ ఎక్కడో కదలాలన్నమాట. అది రాసిన రెహమాన్లో ఉంది. రెహమాన్లో చాలా ఉంటుంది, కఠినమైన మ్యూజిక్ ఉంటుంది,
ఆ నోట్స్ అందరూ పాడలేరు. కానీ ఎక్కడో పట్టుకుంటుంది. ఆడి దురదృష్టం సినిమా ఇట రిలీజ్ అయిన 4 సంవత్సరాల తర్వాత హిట్ అవుద్ది ఆ పాట. ఇలాగ ఈడు నిద్ర చెంగేసిపోతాడు ఈడు. హ్మ్. రెహమాన్ సినిమాలు సినిమాకి ఉపయోగపడవు. అతనికి ఉపయోగపడతాయి. దాన్ని రీమిక్స్‌కి ఆటికి ఉపయోగపడతాయి. అయ్యి ఎవరికి కావాలి? నీకోసం మ్యూజిక్ చేసేది మేము సినిమాకి ఉపయోగపడాలి. ఆడు రెహమాన్ అవని, ఇళయరాజా అవని, ఇంకో కిషన్ గాడు అవని సినిమాకు ఉపయోగపడే మ్యూజిక్ చేసినోడే దాన్ని 1, 2 పాటలు చాలు హిట్ చేయగలిగినోడే మ్యూజిక్ డైరెక్టర్. లేదా ఆడు మ్యూజిక్ డైరెక్టర్ కాదు. అవి గుర్తుపెట్టుకోండి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. ఒకడు వెనకాల పడితే ఆడు వెనకాలే పడిపోవడం. కొనుక్కునే వాళ్ళ కోసం ఉంటా. అనిరుద్ధా? అనిరుద్ధ్ అనిరుద్ధ్ అంటే వాడు తెలీదు ఆడికి. ఆ కొనుక్కునేవాడికి. ఆ! వేల వేరు అనమాట ఇక్కడ. ఒకటి స్టార్ట్ చేస్తే వాడికి పొలోబడి చేస్తారు. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు చాలామంది బాగా భావయుక్తంగా పాడుతున్నారు. కానీ ది బెస్ట్ ఎవరు? శ్రేయా ఘోషల్. ఎంత బ్యూటిఫుల్‌గా పాడుద్ది యాక్చువల్‌గాను. దాన్ని అంత రేటు ఇచ్చుకోలేక కొంత సినిమాలు వేరే వాళ్ళతో పాడిస్తూ ఉంటారు. వాళ్ళు బాగానే పాడతారే. బికాజ్ దే ఆర్ ఆల్ తెలుగు గర్ల్స్. చాలా బాగా పాడతారు. తన వాయిసే డిఫరెంట్. ఆ అమ్మాయి అసలు ఎక్సెప్షనల్. రియల్ గాన కోకిల అంటే శ్రేయ ఘోషల్. ఆఫ్టర్ జానకి గారు, లతా మంగేష్కర్ తర్వాత, ఆశా భోన్స్లే గారు తర్వాత. దట్స్ ఆల్.